వెల్కమ్ టు వీటీ న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. యాదాద్రిని సందర్శించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్. కొత్తగా నిర్మితమవుతున్న కట్టడాలను పరిశీలించిన మంత్రి. ఆదిలాబాద్ రిమ్స్లో కాలం చెల్లిన ఇంజక్షన్ల కలకలం. రోగుల పట్ల నిర్లక్ష్యంగా వివరిస్తున్న సిబ్బంది. అల్వాల్లో సిఐ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన పేట బషీర్బాద్ ఏసీపీ. మధురవాడలో క్రికెట్ బెట్టింగ్ స్థావరంపై టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు. 32 సెల్ ఫోన్లు, 2 ల్యాప్టాప్లు స్వాధీనం, 5 అరెస్టులు. సిద్దిపేట జిల్లా పోతారం గ్రామంలో ఎలుగుబంటి హల్చల్. భయాందోళనలో గ్రామస్తులు. చూస్తే యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ సందర్శించారు. స్వామి వారిని దర్శించుకున్న అనంతరం కొత్తగా నిర్మితమవుతున్న కట్టడాలను పరిశీలించారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో దేవాలయాలు అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. సీఎం కేసీఆర్ సంకల్పంతో యాదగిరిగుట్ట పునర్నిర్మాణం చరిత్రలో నిలిచిపోతుందని, ఇది తెలంగాణ ప్రజల గర్వకారణమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. చీఫ్ జస్టిస్ రమణ గారు కూడా రావటం చాలా సంతోషం. కేసీఆర్ గారు కృషి వల్ల, ఆయన సంకల్పం వల్ల ఈరోజు యాదగిరిగుట్ట గతంలో మనం చెప్పేది పలానా రాజు పీరియడ్లో వేస్తంబాల గుడి కట్టారు, భద్రకాళి టెంపుల్ కట్టారు, ఇట్లా చెప్పుకునేది. కానీ ఈరోజు ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సహకారంతో, వారి సంకల్పంతో యాదగిరిగుట్ట చరిత్రనే, లక్ష్మీనరసింహస్వామి చరిత్రనే తిరగరాయటం ఒక అదృష్టంగా మేము భావిస్తున్నాం. తెలంగాణ ప్రజలు ఒక అదృష్టంగా కేసీఆర్ గారిని ఎన్నుకోవటం, తెలంగాణ తెచ్చుకోవటం. యాదగిరిగుట్టను గతంలో ఎవరు కూడా పట్టించుకోలేదు. ప్రభుత్వమే ముందుకొచ్చి ఇంత పెద్ద అన్ని దేవస్థానాలను మించి ఈ దేవస్థానం చూడాలి అనే రూపంగా తయారు చేసిన ముఖ్యమంత్రి గారికి, ఇక్కడికి ఉన్న వారికి సహకరించిన ఎంప్లాయీస్ కానీ, ఆర్కిటెక్ట్స్ కానీ, చాలామంది పెద్దలు, జిఎస్ఐ గారి, వేద పండితులు, ఇంజనీర్స్ చాలామంది సహకరించి ఈ రూపాన్ని తీసుకొచ్చారు. తెలంగాణ ప్రజలందరూ కూడా కాదు, భారతదేశంలో ఉన్న తెలుగు వాళ్ళు కానీ, భారతదేశ ప్రజలు కూడా ఈ టెంపుల్ చూసి గర్వపడే రూపంగా ఉన్నదని సందర్భంగా తెలియజేస్తుంది. ఇక ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో కాలం చెల్లిన ఇంజక్షన్లు కలకలం రేపాయి. ఆసుపత్రిలోని 3వ వార్డులో ఉన్న పేషెంట్లందరికీ వైద్య సిబ్బంది కాలం చెల్లిన ఇంజక్షన్లను ఇచ్చారని రోగుల బంధువులు ఆందోళనకు దిగారు. వార్డులో 12 మందికి జనవరితో గడువు ముగిసిన ఇంజక్షన్లు ఇచ్చారనే ఆరోపణలు వచ్చాయి. రోగి బంధువు గుర్తించి వైద్య సిబ్బందికి చెప్పేంత వరకు విషయాన్ని గుర్తించకపోవడంతో రోగులు తీవ్ర అభ్యంతరాన్ని తెలిపారు. పేద రోగుల పట్ల రిమ్స్ వైద్యులు ఎంత నిర్లక్ష్యంగా వివరిస్తున్నారో దీనివల్లే తెలుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. रिम्स हॉस्पिटल में, आदिलाबाद रिम्स हॉस्पिटल में ये एक्सपायर हुए तो इंजेक्शन है। यहाँ पे 10-15 लोगों के हाथों में ये बॉटल था। मैंने ऐसे इसको देखा तो इसका एक्सपायरी डेट हो गया।
फिर वही मेरे पापा को देने वाले थे। पापा को पहले कोई प्रॉब्लम नहीं था, ज़्यादा नहीं था, थोड़ा लेग प्रॉब्लम था। उसके बाद पूरा लेग प्रॉब्लम स्टार्ट हो गया, पेन हो रहा और पैर पूरा सुन्न हो जा रहा। सुबह दिए क्या इंजेक्शन? सुबह इंजेक्शन देने के बाद ही इफेक्ट हुआ, उससे पहले कोई इफेक्ट नहीं हुआ था। उससे पहले थोड़ा पेन था, वो इसके बाद में पूरा पैर एकदम सुन्न हो गया, बैठे तो खड़े होना नहीं आ रहा। और तुम बोले क्या नर्स को? बोले नर्स को बोला, नर्स को बोलने के बाद नर्स ये बोल रही कि हमारे को ऊपर से जो आ रहा हम वो मेडिसिन दे रहे। मैं बोला तुम्हारा काम देख के देने का है बोला। और स्टॉक था कि मेडिसिन का? और स्टॉक था, सब लोगों के पास हाथ में भी आ गया था ओल्ड स्टॉक, तो उन्होंने पूरा आलू देखते देखते बोल के पूरा ले आके वो खिड़की में से फेंक दिए। अच्छा। उसके अंदर वो ग्लूकोज भी एक्सपायर हुए थे वो भी फेंक दिए, सबके पास से ले लिए वो लोग। ओके, एक्सपायरी है फिर पूरा? वो डेट क्या है इसमें? इसका मैन्युफैक्चरिंग है 2019 का है, एक्सपायरी है 1 जनवरी 2021 का है। 6 मंथ्स हो गए एक्सपायर हो गए। और यहाँ पे 3-4 पेशेंटों को मॉर्निंग भी गिरा, उन लोगों को भी थोड़े प्रॉब्लम्स हो रहे हैं। जैसे थोड़े लोगों को मोशन स्टार्ट हो गए, इनको पेन स्टार्ट हो गया, और एक जन को यूरिन प्रॉब्लम हो गया। ओके। पापा को क्या हुआ? पापा को लेग प्रॉब्लम हो रहा, पूरा पैर सुन्न हो जा रहा उनका। ओके, ठीक। ग्लूकोज वगैरह के भी एक्सपायर हो गए थे, वो नीचे फेंक दिए पूरा। हमारे जो भी लोगों के पास था पूरा ले लिया कलेक्ट करने के लिए। यहाँ पेन हो रहा था, लेग में थोड़ा पेन हो रहा था, थोड़ा सा हो रहा था, मगर आज ये पूरा लेग पेन हो रहा था। लेने के बाद 10 मिनट नहीं जा रहा थे, यूरिन प्रॉब्लम हो रहा है। डॉक्टर साहब डॉक्टर है। सुबह दिए आपको भी इंजेक्शन? सुबह दिए। तकलीफ कब से शुरू होने के बाद? ఫస్ట్ మీరు కేసు తెప్పియండి సార్. मेरे पापा का भी मेरे को मंगाओ केस शीट यहाँ पे था केस शीट ఏం రాసిండ్రు ఎందుకు ఇస్తున్నారు चेंज करे वो लोग केस शीट चेंज कर दे वो लोग अभी यहाँ से कहाँ गए अभी मैडम सर మీరు ఇక్కడ ఉన్నారు మీరు ఇక్కడ ఉన్నారు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా అల్వాల్ సిఐ గంగాధర్ చేపట్టిన రక్తదాన కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. సైబరాబాద్ కమిషనరేట్ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సివిఆర్ గార్డెన్స్లో మెగా రక్తదాన శిబిరాన్ని అల్వాల్ పోలీసులు ఏర్పాటు చేశారు. రక్తదానం చేద్దాం ప్రాణదాతలు అవుదామనే నినాదంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో అల్వాల్ పోలీస్ సిబ్బంది స్థానిక యువకులు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు. రక్తదానం శిబిరాన్ని ప్రారంభించిన పేట్ బషీర్బాద్ ఏసీపీ రామలింగరాజు మాట్లాడుతూ అన్ని దానాల్లో కల్లా రక్తదానము మిన్నా అని, రోడ్డు ప్రమాదంలో కరోనా కష్టకాలంలో రక్తం కొరతతో బాధపడుతున్న వారికి సాయం చేయాలనే ఉద్దేశంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. పీసీ సజ్జనార్ గారు, డీసీపీ శ్రీమతి పద్మజ మేడం గారు, బాలనగర్ డీసీపీ గారు వారి యొక్క ఆదేశాల మేరకు ఆల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇన్స్పెక్టర్ శ్రీ గంగాధర్ గారు, డిఐ కిరణ్ గారు వారి ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది మరియు వారి ఏరియాలో స్వచ్ఛందంగా రక్తదానం చేసే యువకులు, మైత్రి సంఘ సభ్యులు వారందరి సహకారంతో ఈరోజు ఈ సివిఆర్ గార్డెన్స్లో ఆల్వాల్లో రక్తదాన శిబిరం ప్రారంభించడం జరిగింది. ఇందులో కూడా పోలీసు వారు కూడా మీరు చూస్తున్నారు, ఉత్సాహంగా వారు కూడా రక్తదానం చేయడానికి ముందుకు వచ్చే మా సిబ్బంది ప్లస్ కొంతమంది యువకులు కూడా రక్తదానం చేయడానికి ముందుకు వచ్చారు. ఎందుకంటే ఇప్పుడు అత్యంత కొరత ఉన్న వైద్యం ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా నేపథ్యంలో కావచ్చు, లేకపోతే ఇతరత్ర యాక్సిడెంట్లు అనేక రకాలుగా రక్తం అనేక హాస్పిటల్లో తీవ్రమైన కొరత ఉందన్నమాట. తలసేమి వ్యాధిగ్రస్తులు కావచ్చు, అనేక రకాల వ్యాధిగ్రస్తులకి రక్తం చాలా అది వేరే న్యాచురల్గానే మన శరీరంలోంచి బయలాజికల్ ఫ్లూయిడ్ కాబట్టి దాన్ని కృత్రిమంగా మనం బయట ఎక్కడ సెక్యూర్ చేసుకోలేం. ఓన్లీ రక్తదానం చేసి వారి నుంచి వచ్చిన దాన్నే ఇంకొకరికి మనం ట్రాన్స్ఫ్యూజన్ చేయగలుగుతాం. కాబట్టి చాలామంది వ్యాధిగ్రస్తులు కావచ్చు, ఉస్మానియా హాస్పిటల్, గాంధీ, తర్వాత రెడ్ క్రాస్ స్పాన్సర్ చేసే వేరు హాస్పిటల్స్కి తీవ్రమైన కొరత ఉంది. అందులో భాగంగా వారి యొక్క బాధల్ని చూసి మన డీజీపీ శ్రీ మహేందర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, కమిషనర్ గారి ఆదేశాల మేరకు మేము ఈ శిబిరం స్టార్ట్ చేయడం జరిగింది.
అందరూ ఉత్సాహంగా వచ్చి రక్తదానం చేస్తున్నారు. వచ్చిన వారందరికీ మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ప్రజలకు మీ ద్వారా మా విజ్ఞప్తి, రక్తదానం 6 నెలల్లో ఒకసారి రక్తదానం చేయడం వల్ల ఏ విధమైన అనారోగ్యం కలగదు. తర్వాత దానివల్ల తీవ్రమైన ఇబ్బందులు ఏం కలగవు. ఆరోగ్యంగా ఉన్నవారు, ఇతరత్ర ఇబ్బందులు లేనివారు, అంటే రక్తదానం చేయకూడని కొన్ని వ్యాధులు ఉన్నాయి, వారు కాకుండా మిగతా ఎవరైనా కూడా ఆరోగ్యవంతులైన వారు రక్తదానం చేయొచ్చు. మనం రక్తదానం చేయడం వల్ల మనం ఇచ్చిన రక్తం వల్ల వేరే వారికి ప్రాణం కానీ ఆరోగ్యంగా నిలబడితే దానికి మించిన సంతృప్తి మరొకటి ఉండదు. కాబట్టి అందరూ కూడా అపోహలు వీడి ముందుకు వచ్చి రక్తదానం ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ 6 నెలలకు ఒకసారి చేయడాలని మా మనవి. థ్యాంక్ యూ ఫర్ యువర్. మధురవాడలో క్రికెట్ బెట్టింగ్ స్థావరంపై పిఎంపాలెం పోలీసులు టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు చేశారు. శ్రీరామ్ ప్రాపర్టీస్ భవనంలో పాక్ లీగ్ మ్యాచ్పై బెట్టింగ్ నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. 5 వ్యక్తులను అరెస్ట్ చేశారు. నిందితుల దగ్గర నుంచి 2 ల్యాప్టాప్లు, 2 టీవీలు, 32 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. రాత్రి వైజాగ్ సిటీ టాస్క్ ఫోర్స్ పోలీసు వారికి వచ్చిన సమాచారం మేరకు, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ వాళ్ళతో కలిపి జాయింట్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. సమాచారం ఏమిటంటే, మన మధురవాడ ఏరియా పరిధిలో గల శ్రీరామ్ ప్రాపర్టీస్ పనోరమా మిల్స్ లో న్యూలీ కన్స్ట్రక్టెడ్ అపార్ట్మెంట్ సెలబ్రిటీ టవర్స్ అని ఉంది. ఆ సెలబ్రిటీ టవర్స్ లో 15th ఫ్లోర్ లో ఫ్లాట్ నెంబర్ 1లో ఆన్లైన్ బెట్టింగ్ జరుగుతున్నట్టుగా సమాచారం వచ్చింది. ఆ సమాచారం మేరకు అక్కడికి వెళ్లి రైడ్ చేయడం జరిగింది. రైడ్ చేసిన మీద అక్కడ 4 నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ 4 నిందితులను కూడా వీళ్ళ 4 కూడా ఏంటంటే ఆన్లైన్ లో బ్యాటింగ్ అనేది రన్ చేస్తుంటారు. వీళ్ళ 4 కూడా ఎంప్లాయ్ చేసుకున్నది చేబోలు శ్రీనివాస్ అనే ప్రధాన నిందితుడు. ఈజ్ ద మెయిన్ ఆర్గనైజర్ ఫర్ దిస్ మ్యాచ్. వీళ్ళు ఏంటంటే ఒక సెటప్ బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ లో ఒక 13 సెల్ ఫోన్స్ అరేంజ్ చేయబడి ఉంటాయి. ఆ సెల్ ఫోన్ నెంబర్స్ వాళ్ళకి ఎవరైతే క్రికెట్ బెట్టింగ్ పాల్గొనదలుచుకున్న వాళ్ళు ఉన్నారో, పార్టిసిపేట్ చేయవలసిన వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఆ ఫోన్ నెంబర్స్ అసైన్ చేయడం జరుగుతుంది. ఆ ఫోన్ నెంబర్ ద్వారా వాళ్ళు మాట్లాడి ఈ బెట్టింగ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అవన్నీ మేము సమాచారం మేరకు ఒక 2-3 months నుంచి రన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అక్కడ వాళ్ళు ఉంటున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా పాకిస్తాన్ సూపర్ లీగ్ మ్యాచ్లు అనేవి అబుదాబిలో 9వ తేదీ నుంచి జరుగుతున్నాయి. నిన్నైతే 12వ తేదీన క్వెట్టా గ్లాడియేటర్స్ వర్సెస్ పెషావర్ కి మ్యాచ్ అండి. 9:30కి నైట్ 9:30కి మ్యాచ్ స్టార్ట్ అయ్యింది. అబుదాబిలో స్టార్ట్ అయ్యింది. వీళ్ళ 4కి ఆర్గనైజర్ చేబోలు శ్రీనివాస్ అండి. ఆయనే ప్రైమ్ ఎక్కింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారం గ్రామంలో ఎలుగుబంటి సంచారం చేస్తూ హల్చల్ సృష్టించింది. ఉదయం గ్రామంలోని పొదల్లో ఎలుగుబంటిని గుర్తించిన గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. ఎలుగుబంటి గ్రామంలోని పొదల్లో తిరుగుతూ ఇళ్లలోకి వచ్చే ప్రయత్నం చేయడంతో గ్రామస్తులు కర్రలతో తరిమారు. గ్రామ శివార్లోని అటు ఇటు తిరుగుతూ ఎలుగుబంటి సంచరిస్తుండటంతో గ్రామస్తులు భయాందోళనకు చెందుతున్నారు. అటవీ శాఖ అధికారులు స్పందించి ఎలుగుబంటిని అటవీ ప్రాంతంలోకి పంపించేలా చూడాలని కోరారు. గత 10 రోజుల క్రితం పోతారం గ్రామంలో 3 ఎలుగుబంట్లు వచ్చినాయి. ఫారెస్ట్ వాళ్లకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కానీ పట్టించుకోలేదు. రోజు తెల్లవారుజామున మళ్ళీ గ్రామంలోకి వచ్చి చేరగా నేను, సర్పంచ్ గారు, ఈ గ్రామంలో ఉన్న పెద్దలు, యువకులు అందరూ కూడా దాన్ని కొద్దిగా దూరం వాళ్ళ ఫారెస్ట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పట్టించుకోలే. ఇమ్మీడియట్లీ ఎస్ఐ గారు ఫోన్ చేసి 2 కానిస్టేబుల్ని కూడా పంపించిండు. మరియు అందరం కూడా ఒక ప్రణాళిక ప్రకారంగా ఎంత బయటకు రాకపోతే ఒక 3 గంటల సేపు శ్రమించినా బయటకు రాలేదు. దాంతో కొన్ని చిన్న మన బాంబులు తీసుకొచ్చి దాని చుట్టేయగా అది బయటకు వెళ్ళింది. వేయడంతో అది కొద్ది దూరం పరిగెత్తుకుంటూ చెరువు కట్టదికి వచ్చింది. ఎప్పటికున్నా కానీ అది ఈ గ్రామాల చుట్టుపక్కలనే, ఆవాస ప్రాంతాల చుట్టుపక్కలనే ఉంది కాబట్టి దాంతో చాలామంది రైతులకు కానీ, రైతు కూలీలకు కానీ, బాటసారులకు కానీ ఇబ్బంది ఉంది కాబట్టి గ్రామస్తులు భయాందోళనలు ఉన్నారు. ఇప్పటికైనా ఫారెస్ట్ అధికారులు వచ్చి దాన్ని స్వయంగా చూపించినా కూడా పట్టించుకోకపోవడం చాలా బాధాకరం. కావున దయచేసి ఇప్పటికైనా ఫారెస్ట్ అధికారులు పట్టించుకొని దాన్ని బంధించి గ్రామస్తులను భయప్రాంతానికి గురి కాకుండా చూడాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎక్కడో ఉన్న భూములను చూపించి తనవని చెప్పి ఆక్రమణల ఆరోపణలు చేస్తున్నారని టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. విశాఖ జిల్లా గాజువాక మండలంలో అక్రమ నిర్మాణాలను జీవీఎంసీ రెవెన్యూ అధికారులు కూల్చేసిన ఘటన నేపథ్యంలో పల్లా మరోసారి స్పందించారు.
ఈ భూములు పల్లా కుటుంబానికి చెందినవని అధికార పార్టీ నేతలు ఆరోపిస్తున్నా అధికార పార్టీ నేతల తీరుపై మండిపడ్డారు. 2014లో తనపై ఐటీ దాడులు జరిగాయన్నారు. తనకు భూములు ఎక్కడున్నాయో 2019 ఎన్నికల అఫిడవిట్లో పొందుపరిచానని చెప్పారు. తనకు 750 కోట్ల విలువ చేసే భూములు ఉన్నాయని తప్పుడు ప్రచారం జరుగుతుందని, 49 ఎకరాలు తన ఆధీనంలో ఉందని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని పల్లా సవాల్ విసిరారు. 700 కోట్లు 800 కోట్లు గాజువాక మండలం అని చెప్పేసి ఈ భూములన్నీ ఇందులో ఈచ్ అండ్ ఎవ్రీ సర్వే నంబర్తో మరి సీఎం గారి ఆఫీస్కి వెళ్ళింది. ఇందులో మీరు ఇక్కడ గమనిస్తే ఈ కాపీలు కూడా ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు. సాక్షికి వచ్చేస్తే నాకు రాదండి. సాక్షి పేపర్ చెప్పి వాళ్ళు ప్రింట్ చేసుకుంటే మీరు కూడా తీసుకున్న కాపీని ఇందులో తీసుకుంటే జగరాజపేట ఇది జగరాజపేట కాపు జగరాజపేట లేకపోతే యాదవ్ జగరాజపేట. దీన్ని హక్కుదారుడు ఎవరు హక్కుదారుడు ఎవరు ఆధీనంలో ఉంది? ఇది కాకుండా కింద తొంగలం మాకు సంబంధించినటువంటి భూములు మాత్రం తొంగలంలో ఉన్నాయి. అంటే యాదవ జగరాజుపేట తొంగలం రెవెన్యూ విలేజ్ లో నాకు ఉన్నటువంటి నా ఎఫిడవిట్ ప్రకారంగా 41.37 ఎకరాలు మాత్రం ఉంది. ఇందులో మాకేం చేస్తామంటే ఎలక్షన్కి వచ్చినప్పుడల్లా చిన్న చిన్న మొక్కలు అమ్ముతూ ఉంటాం. నాకు వచ్చిందల్లా నాకు తెలిసిందల్లా అదొకటే. ఎలక్షన్ వచ్చేసరికి ఒక చిన్న మొక్క అమ్మడం, పోటీ చేసేయడం, తర్వాత హ్యాపీగా మళ్ళీ ఇంట్లో కూర్చోడం. మీకు తెలుసా, ఇది నిన్న 2019లో పోటీ చేసింది మేము 9వ పోటీ చేయడం. 79లో ఇండిపెండెంట్ గా మా నాన్నగారు గాజువాకలో చేశారు, ఓడిపోయాం. తర్వాత 1983లో సిటీలో కాంగ్రెస్ చేసాం, అప్పుడు ఓడిపోయాం. తర్వాత 1989లో గాజువాకలో చేసాం, అప్పుడు ఓడిపోయాం. తర్వాత 1994లో సిటీలో పోటీ చేసాం, అప్పుడు గెలిచాం. తర్వాత 2000లో ఇక్కడ 99లో సీటు ఇవ్వకపోతే 2000లో గాజువాకలో వెళ్ళి గాజువాక మున్సిపల్ చైర్మన్ పోటీ చేస్తే మళ్ళీ ఓడిపోయాం. తర్వాత 2004 మళ్ళీ వైజాగ్లో ఇచ్చారు, అప్పుడు ఓడిపోయాం. 2009లో నేను ప్రజారాజ్యం పార్టీ నుంచి ఎంపీగా చేసాం. అప్పుడు మాకు పాపం తెలియజేస్తుంది, ఎందుకంటే మా గాజువాక భూములని కూడా 22లో పెట్టారండి. అది అప్పుడు కూడా 2009లో కూడా ఓడిపోయాం. తర్వాత 2014లో నాకు గాజువాక సీటు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడ జరగడం జరిగింది. తర్వాత 2019లో మీకు తెలిసిందే మళ్ళీ ఓడిపోయాం. అయితే ప్రజా జీవితం అంటే మేము డబ్బులు సంపాదించుకోవడానికి కోసం ప్రజా జీవితం తీసుకోలేదు. ప్రజా జీవితం అంటే నా పిల్లలు ఎలాగున్నారో ఈ సమాజం కూడా అలాగే ఉండాలన్న ఒక ఆలోచనతో వచ్చిన వాడిని. నేను గాజువాకలో నేను దీక్షకి కూర్చుంటే ఎందుకు కూర్చున్నానంటే నాకు ప్రతి గడప కూడా తెలుసు. గాజువాకలోనే ఎంతమంది భూములు స్టీల్ ప్లాంట్కి ఇచ్చారు, ఎంతమంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు, ఎన్ని తరాలు అక్కడ ఉన్నాయో అనే సంగతి నాకు తెలుసు కనుకనే దాంట్లో నేను స్టీల్ ప్లాంట్లో అంత సీరియస్గా కూర్చోవడం వచ్చింది. విశాఖలో హౌస్ ట్యాక్సీ పెంపును నిరసిస్తూ టీడీపీ కార్పొరేటర్లు పార్టీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద టీడీపీ ఆధ్వర్యంలో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. నిరసన కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ కార్పొరేటర్ పీలా శ్రీనివాసరావు మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ప్రజలపై ప్రభుత్వం పన్నుభారం మోపే విధంగా తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. విశాఖ పేద ప్రజలు నడిపించే కార్యక్రమాలు మానుకోవాలి. విశాఖ ప్రజలపై పెనుభారాన్ని మోపి ఇంటి పన్ను జీవోలను రద్దు చేయాలి. విశాఖ ప్రజల పెనుభారాన్ని పెంచే పేదవాడు కానీ డబ్బులున్నవాడు కానీ వ్యాపారస్తుడు కానీ ఈ కరోనా బాధలో ఉంటే కార్పొరేషన్ నుంచి ట్యాక్స్ ఇవ్వాలనేది ప్రతిపాదించడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే గతంలోనే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందే అనౌన్స్ చేశారు, ఏదైతే కార్పొరేషన్ ట్యాక్స్లు ఉన్నాయో అవి మేము పెంచము, కంపల్సరీగా ఈ కరోనా టైంలో పేద ప్రజలను ఆదుకునే పరిస్థితి ప్రతి ఒక్కరికి కూడా ఉంది. ఇవాళ అందరి కార్పొరేట్లను రిక్వెస్ట్ చేస్తున్నాను, దీన్ని వ్యతిరేకించాలి, దీన్ని మనం అందరూ అడ్డుకోవాలి. ప్రజలకు న్యాయం చేయనందుకు ఈ కార్పొరేషన్ ట్యాక్స్లు రద్దు అయ్యేదాకా తెలుగుదేశం పార్టీ నుంచి పోరాడుతాం. ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న 16,000 మంది వాలంటీర్లను రెన్యువల్ చేయాలని, పెండింగ్లో ఉన్న జీతాలను వెంటనే ఇవ్వాలని హైదరాబాద్లోని
విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయం ముందు ప్రభుత్వ పాఠశాల విద్యా వాలంటీర్లు ధర్నా చేశారు. ధర్నాలో జాతీయ బీసీ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు. ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న విద్యా వాలంటీర్లను పెండింగ్లో ఉన్న జీతాలు వెంటనే చెల్లించాలని, విద్యా వాలంటీర్ జీతాలు 24,000 పెంచాలని వారు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రైవేట్ పాఠశాలలో అంటే పూర్తి ప్రైవేట్ పాఠశాలలు అందులో పనిచేసేటటువంటి 2,20,000 మందికి మిగతా 2,000 అలవెన్స్ ఇస్తున్నాడు, 25 కిలోల బియ్యం ఇస్తున్నాడు. మరి వాళ్ళకి ఎంతో ఉదారంగా వ్యవహరిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ప్రైవేట్ పాఠశాల టీచర్లకు జీతాలు ఇచ్చే ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే విద్యా వాలంటీర్లకు ఎందుకు ఇవ్వడం లేదు? వీళ్ళేం తప్పు చేశారని మేము ప్రశ్నిస్తున్నాం. అందుకే ప్రభుత్వ పాఠశాలలో పనిచేసేటువంటి విద్యా వాలంటీర్లు తక్కువ జీతంతో ఏళ్ల తరబడి పనిచేస్తున్నారు. వాళ్లకు మానవత హృదయంతో వాళ్ళకు ప్రత్యేకమైన జీతం ఇవ్వాలి. వాళ్ళ కుటుంబాలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, భార్య పిల్లలు ఉన్నారు. వాళ్ళ బతుకులన్నీ కూడా ఆగమైనాయి. ఇప్పటికీ 5 మంది చనిపోయినరు. కాబట్టి ఆత్మహత్యలు ఆపాలంటే వాళ్ళందరినీ కూడా కంటిన్యూ చేయాలి. అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు, టెంపరీ ఉద్యోగులకు కూడా నెల నెల జీతాలు ఇస్తాడు ముఖ్యమంత్రి గారు. మరి వీళ్ళు కూడా అందులో ఒక భాగం. వీళ్ళేమి కొత్తగా వేరే దేశానికి రాలేదు, తెలంగాణ బిడ్డలు. వీళ్ళందరూ కూడా ప్రైవేట్ పాఠశాలలో టీచర్లు 2,20,000 మందికి ఇస్తున్నాను. 16,000 మంది ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే విద్యా వాలంటీర్లకు జీతాలు ఇవ్వకపోవడంలో ఏమాత్రం ఔచిత్యం లేదు. వెంటనే ఇవ్వాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ విద్యాశాఖ అధికారులు మొండి వైఖరి అవలంబిస్తారు. విద్యా వాలంటీర్ల పట్ల చిన్నది చూస్తారు. ఇక్కడ ఉన్న డైరెక్టర్లు, డిప్యూటీ డైరెక్టర్లు కంటే ఎక్కువ క్వాలిఫికేషన్లు ఉన్నాయి. వీళ్ళకు ఎంఎస్బిఈడి, ఎంఎస్సిఎంఈడి, ఎంఏబిఈడి, ఎంఏఎంఈడి ఉన్నత విద్యావంతులు ఉన్నారు. వీళ్ళేం గాలికి వచ్చినారు కూడా కాదు. మంచిగా ఆన్లైన్లో ఎగ్జామ్ పెట్టి మెరిట్ మీద, రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్ల మీద వీళ్ళని సెలెక్ట్ చేసి ఉద్యోగాలు ఇచ్చారు. వీళ్ళను ఏదో కిరాయి మనుషులాగా చూడడం అనేది అది కాదు. వీళ్ళు పాఠాలు చెప్తే డాక్టర్లు అవుతారు, వీళ్ళు పాఠాలు చెప్తే ఎంబీబీఎస్లు వస్తున్నాయి, ఇంజనీరింగ్ సీట్లు వస్తున్నాయి, ఉన్నత జాబ్లకు పోతారు. వీళ్ళ దగ్గర చదువుకున్న వాళ్ళందరూ కలెక్టర్లు కూడా అయిన వాళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళ బతుకులు మాత్రం ఏమాత్రం మారడం లేదు. వికారాబాద్ జిల్లా పరిగిలో శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నిత్యావసరాల కార్యక్రమం నిర్వహించారు. జెడ్పీహెచ్ఎస్ పాఠశాల ఆవరణలో కేఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి నిర్వహించిన నియోజకవర్గ ప్రాంతంలో గల అన్ని ప్రైవేట్ కళాశాలల్లో బోధించే ప్రైవేట్ లెక్చరర్లకు, ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న వాలంటీర్లకు బియ్యంతో పాటు నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కేఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి, సత్యమూర్తి, ప్రదీప్, వినోద్ తదితరులు పాల్గొన్నారు. ట్రస్ట్కి, అన్నపూర్ణ ట్రస్ట్కి ప్రత్యేక ధన్యవాదాలు. అండ్ మా నుంచి ఎటువంటి సహకారం ఉన్నా మేము ఫర్దర్గా ఫ్యూచర్లో ట్రస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాము. అట్ ద సేమ్ టైం వీఆర్ రిక్వెస్టింగ్ దెమ్ టు మేము వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాము మా పరిగిలో ఇంకా కార్యక్రమాలు చేసి ఈ పరిగి ప్రజల్ని ఇంకా హెల్ప్ చేయాలా, ఎడ్యుకేషన్ పరంగా, ఈ ఫుడ్ పరంగా కానీ ఈ డిఫికల్ట్ టైమ్స్లో దే హ్యావ్ టు హెల్ప్ అస్ అని చెప్పేసి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాం. ప్రదీప్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. అపాన్ మై రిక్వెస్ట్ నేను 10 రోజుల కింద ప్రదీప్కి చెప్పాను. మా దగ్గర చాలామంది లెక్చరర్స్ కానీ, స్కూల్ టీచర్స్ కానీ ఈ కోవిడ్ టైంలో జీతాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా జైనద్ మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయంలో ప్రతి ఉత్పత్తిలో భాగస్వాములవుతున్న కార్మికులకు అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ విలాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కల్పించడంలో పత్తి పంట ముఖ్య పాత్ర పోషిస్తున్నదని అన్నారు. ఖరీఫ్ సీజన్ జూన్ నుండి డిసెంబర్ వరకు 75% వర్షాధార పంటగా, డిసెంబర్ నుండి మార్చి వరకు నీటి వనరుల కింద పండిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గోవర్ధన్, వివేక్, రాములు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఐఎల్ఓ ద్వారా జైనద్ మండల అవగాహన సదస్సు పత్తి ఉత్పత్తిలో భాగస్వాములయ్యే వారికి సామాజిక న్యాయం, అదేవిధంగా గౌరవప్రదమైన పని కల్పించడానికి అవగాహన సదస్సు అనేది పెట్టడం జరిగింది. ముఖ్యంగా దీనికి ముఖ్య అతిథిలో వచ్చినటువంటి ఎంపీపీ గారు వారికి, ఏఓ గారికి ధన్యవాదాలు చెప్తున్నాము. ఈరోజు ఐఎల్ఓ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ 4 పిల్లర్స్, వాళ్ళు ఐఎల్ఓ వాళ్ళు 4 పిల్లర్స్ అంటారు. ముఖ్యంగా పత్తి రైతులు, ఈ భాగస్వామ్యమయ్యే వాళ్ళు రైతులు కానీ, కార్మికులు కానీ, వారికి ఆ ప్రాంతంలో అక్కడ వెట్టి చాకరీ ఏమైనా నడుస్తుందా అంటే బాండెడ్ లేబర్ అని ఉన్నదా, దాన్ని నిర్మూలించాలి. రెండోది బాల కార్మికుల్ని
ఈ పత్తి ఉత్పత్తిలో మరి ఉపయోగిస్తుందా దాన్ని నిర్మూలించాలి. మూడోది పత్తి ఉత్పత్తిలో ఏదైతే కార్మికులు పనిచేస్తుందో మహిళలకు పురుషులకు సమాన వేతనం ఇవ్వాల్సింది. సమాన వేతనం ఇస్తుందా ఇవ్వకుంటే దాని కొరకు మరి సంఘాలు ఏర్పాటు చేసుకొని సంఘాల ద్వారా మన సమిష్టి బేరసారాలతో దీన్ని పరిష్కరించాలనేది ఈ యొక్క ఐఎల్ఓ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా ఈ పత్తి ఉత్పత్తి అనేది మన తెలంగాణలో 14% జరుగుతుంది. భారతదేశంలో 25% జరుగుతుంది. 20% ప్రపంచంలో ప్రపంచ ఉత్పత్తిలో భారతదేశంలో 20% అయితే తెలంగాణలో 14% జరుగుతుంది. అందుకే తెలంగాణ రాష్ట్రాన్ని ఐఎల్ఓ ఎన్నుకొని తెలంగాణలోని 5 జిల్లాలలో ఈ అవగాహన సదస్సు పెట్టడం జరుగుతుంది. అందులో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో 5 మండలాలలో మండలకు 5 గ్రామాల చొప్పున ఈ సదస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి మరి ఈ రైతులకు కనీస మద్దతు ధర కానీ అదేవిధంగా కార్మికులకు కార్మిక చట్టాలు కానీ సమాన పనికి సమాన వేతనం కానీ ఇవన్నీ మరి దీని గురించి అవగాహన కల్పించడానికి ఈ సదస్సులను విజయవంతం చేయాలని గ్రామ ప్రజలకు మేము గ్రామ రైతులకు కార్మికులకు ఈ ఐఎల్ఓ మన జైనత్ మండల సదస్సు ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక వరంగల్ అర్బన్ జిల్లాలో శ్రీ హనుమద్గిరి పద్మాక్షి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పురోహితులకు అర్చకులకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కోవిడ్ నేపథ్యంలో శ్రీ హనుమద్గిరి పద్మాక్షి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 10 మంది బ్రాహ్మణోత్తములకు నిత్యావసర సరుకులు అందజేశామని ట్రస్ట్ సెక్రటరీ నాగిళ్ల శంకర్ శర్మ మీడియాకు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, పశుపతి, ఈశ్వనాథ్, ట్రస్ట్ సభ్యులు ప్రశాంత్ శర్మ తదితరులు పాల్గొన్నారు. హనుమద్గిరి పద్మాక్షి దేవి పాదపద్మాలకు నమస్కరిస్తూ అన్నన్నంద్యాత్ తద్వ్రతం పృథివీవా అన్నం ఆకాశోన్నాదః అని మనకు సమస్త ప్రపంచ చరాచరమైనటువంటి అంతా కూడా వేదం మీద ఆధారపడి వేద ప్రకారంగానే ఈ యొక్క సృష్టి అంతా కూడా నడవబడుతున్నది. అలాంటి సమయంలో ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని కూడా వణికిస్తున్నటువంటి మహమ్మారి అయినటువంటిది కరోనా అనేటువంటి నామకంతో ఉన్నటువంటి ఆ యొక్క రోగం వలన ఎన్నో విధమైనటువంటి సంస్థలు కానివ్వండి తమ తమ వృత్తిరీత్యా కులవృత్తులు అన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా మారినాయి. ప్రతి ఒక్క కులవృత్తులకు కూడా చాలా ఇబ్బందిగా మారింది. సరే, ఎన్ని విపత్కర సమయంలో వచ్చినా నిత్యము మనము స్నానము, భోజనము, నిద్ర అనేది ఏ విధంగానైతే చేసుకుంటామో అది కంపల్సరీ. ఎంత విపత్కర సమయంలో ఉన్నా కానీ ఈ యొక్క 3 ప్రక్రియలు చేసుకునే విధానం ఇప్పుడిప్పుడే నడుస్తున్నట్టు ఈ యొక్క చారిటబుల్ ట్రస్టుకు అందరూ కూడా తలా ఇంత నీరు ద్వారా అంటే నీటి అనే యొక్క పదార్థం ద్వారా తమ యొక్క వస్తు రూపేణ కానీ ధన రూపంలో కానీ సహకరించి ఈ యొక్క చెట్టును మహావృక్షంగా అందించి సమాజానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశం చొప్పున మీ యొక్క అందరి సహకరించాలని కోరుకుంటూ లోకా సమస్త సుఖినో భవంతు. మా యొక్క ట్రస్టుకు పిలవగానే వచ్చినటువంటి ఈ యొక్క వరంగల్ జిల్లా అసోసియేషన్ అటువంటి అధ్యక్షునటువంటి మా యొక్క మిత్రులు వారి యొక్క పురోహితులను మేము వారి కొండూరు పశుపతీశ్వరనాథ్ గారికి కూడా 2 వాక్యాలు మాట్లాడుతుందిగా కోరుకుంటున్నాను. నా యొక్క ఈ ట్రస్టుకు సంబంధించినటువంటి దేవాలయ వేద పండితులు అలాగే ఈ యొక్క ట్రస్టుకు సంబంధించిన కార్యదర్శి అయినటువంటి నా పేరు నాగిళ్ల షణ్ముఖ పద్మనాభ అవధాని. అలాగే ఈ యొక్క దేవాలయమును ట్రస్టు మా నాన్నగారు అయినటువంటి వారి ఆధ్వర్యంలో నడుస్తుంటుంది. మిగతా విషయాలు వారు మాట్లాడతారు. నమస్కారము. ఈ పద్మాక్షి ట్రస్ట్ అనేది 2017 సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగినది. ఆ ట్రస్టు లైఫ్ మెంబర్గా శంకర్ శర్మ గారు, వారి అబ్బాయి మరియు ఇతర సభ్యులు ఉన్నారు, వారి కుటుంబ సభ్యులు ఉన్నారు, మిగతా సభ్యులు ఉన్నారు. నేను కూడా వన్ ఆఫ్ ది ట్రస్ట్ మెంబర్ను. ఈ ట్రస్ట్ ద్వారా ప్రతి సంవత్సరము సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. అదే కరోనా విపరీతకర కాలంలో పేద బ్రాహ్మణులకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఒక సంకల్పం చేసుకొని 4 సోమవారాలు ఎంతమంది వస్తే అంతమందికి వారికి నెలకు సరిపడే సామాగ్రి ఇస్తున్నాము. లాస్ట్ సోమవారం అయిన 21వ తారీఖు గోసేవ చేసుకునేటందుకు గోవులకు పూజ చేస్తూ వాటికి కూడా తినడానికి ఇబ్బంది అవుతుంది. గోసేవ చేసేందుకు వాటికి పూజ చేస్తూ వాటికి దాన కూడా చేసే కార్యక్రమం మొదలుపెట్టాము. గో బ్రాహ్మణేచ్ఛ శుభము భవత్తు అనే నానుడిని ఈ ట్రస్ట్ ద్వారా సమాజానికి సేవ చేసే ఉద్దేశంతో కార్యక్రమాలు చేస్తున్నాం. ముఖ్యాంశాలు మరోసారి. యాదాద్రిని సందర్శించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్. కొత్తగా నిర్మితమవుతున్న కట్టడాలను పరిశీలించిన మంత్రి.
ఆదిలాబాద్ రిమ్స్లో కాలం చెల్లిన ఇంజక్షన్ల కలకలం, రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సిబ్బంది. అల్వాల్లో సిఐ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం, రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన పేట బషీర్బాద్ ఏసీపీ. మధురవాడలో క్రికెట్ బెట్టింగ్ స్థావరంపై టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు, 32 సెల్ ఫోన్లు 2 ల్యాప్టాప్లు స్వాధీనం, 5 అరెస్టులు. సిద్దిపేట జిల్లా పోతారం గ్రామంలో ఎలుగుబంటి హల్చల్, భయాందోళనలో గ్రామస్తులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.